పవన్ కళ్యాణ్ అన్నిటికంటే పెద్ద డిసడ్వాంటేజ్, నేను దేనికన్నా ముందు కూడా చాలాసార్లు చెప్పాను మీకు, ఆయన ర్యాలీ చూడడానికి 3 లక్షలు 4 లక్షల మంది వస్తారు, పోలింగ్ బూత్లో 5,000 కూడా పడదు. మోదీ గెలుస్తాడో లేదని డౌట్ అయిపోయింది. ఇది అసలు మెజారిటీ వస్తుంది. ఒక నేషనల్ లీడర్స్ ఉన్న వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళు ఓన్ సెల్ఫిష్ నీడ్స్ కోసం అందరిని కింద దించి పెట్టేశారు, ఎవరిని పైకి రానియలేదు. మనం కొంచెం నేల మీద దిగి మాట్లాడితే బీజేపీ హస్ పీక్డ్ ఇన్ నార్త్ ఇండియా. మీరు టీడీపీ అండ్ జనసేన పార్టీ ఓట్స్ టోటల్ చేస్తే ఆ సీట్లన్నీ వాళ్ళు గెలుస్తుండే. చంద్రబాబు నాయుడిని ఏపీ జనం నమ్ముతారా? ఫ్లెక్స్లన్నీ చింపేసి పక్కన పడేసి చెప్పులు తీసుకొని కొట్టారు. అది నాయుడు గారు తప్పు ఉంది, దాంట్లో జగన్ తప్పు కూడా. రేవంత్ ఈస్ గోయింగ్ టు జాయిన్ బీజేపీ. అది బీజేపీతో నేను రేపు కొట్లాడుకుంటా, నాకు ఇష్యూ లేదు. కానీ వీడు ఉండకూడదు, కేసీఆర్ ఉండకూడదు, కేటీఆర్ ఉండకూడదు. కవిత వస్తుందని పులి వచ్చిందని చెప్పి రాసి పులే రాలేదు అసలు. 399 స్థానాలు ఎన్డీఏ కూటమికి ఇచ్చారు. దీంట్లో 190 సీట్లు బీజేపీ కాంగ్రెస్ డైరెక్ట్ ఫైట్. చంద్రబాబు నాయుడు ప్రతిభ వల్ల బీజేపీ ఎదగలేకపోయిందా, లేదా బీజేపీ చేతకాంతనం వల్ల? జగన్ కూడా తక్కువేం కాదు, మీరు సినిమాలు పెట్టుకొని పాలిటిక్స్ చేస్తే నడవదు.